I don't know what that song was, but I liked it. కానీ ఇప్పుడు పాడిన పాట నాకు తెలియదు కానీ నాకు చాలా ఇష్టంగా ఉంది. I love the spirit of everyone నాకు today. మీ అందరి యొక్క ఉత్సాహాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. And that's what Christians should be, right? We should be the happiest people on the planet, on earth. ఈ భూమి మీద మనం అందరం కూడా అత్యధికమైన సంతోషం కలిగినటువంటి పిల్లలుగా మనం అందరం ఉన్నాం. And so I want to just briefly talk to you about who is Jesus. యేసయ్య ఎవరు అనే దాన్ని చాలా సింపుల్ గా నేను మీకు తెలియజేయాలని ఆశిస్తున్నాను. We all are servants of God today. మనం అందరం దేవుని యొక్క సేవకులమై ఉన్నాం. And oftentimes when we are working, we forget sometimes who we are serving. మనం కొన్నిసార్లు యేసయ్య ఎవరు అనేది కూడా ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం. And so I just want to remind us who Jesus is in the book of John. మనం యోహాను సువార్త ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అనేది మరలా ఒకసారి మనం గుర్తు తెచ్చుకుందాం. To encourage us to not forget who we serve. మనమందరం కూడా ఉత్సాహంగా ఉండడానికి ఈ యొక్క మాటల ద్వారా మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం యేసయ్య ఎవరు అనేది. Open the book of the Bible to the book of John chapter 6. యోహాను సువార్త 6వ అధ్యాయం మనం చూసుకున్నప్పుడు John chapter 6 verse 35. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. And Jesus said unto them, I am the bread of life. He that cometh to me shall never hunger, and he that believeth on me shall never thirst. యేసయ్య చెప్పాడు, నేను ఆహారమై ఉన్నాను, జీవాహారమై ఉన్నాను. చదవండి. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రము ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. Who is Jesus? He is the bread of life. యేసయ్య ఎవరు అంటే యేసయ్య జీవాహారమై ఉన్నారు. I hope that while you are in Thailand, you've been able to eat some Thai food. మనమందరం కూడా ఇక్కడ కూర్చున్నాము, ఏదో ఒకటి తిందామనే ఆలోచన కొంత ఉంటుంది. థాయిలాండ్ ఫుడ్ కానీ ఏదైనా తిందామనే ఆలోచన ఉంటుంది. I love Thai food. నాకు చాలా ఇష్టం థాయ్ ఫుడ్ అంటే. I like spicy Thai food. నాకు చాలా కారంగా ఉండేవాడు చాలా ఇష్టం. But when I eat food today at lunchtime, I'm going to be hungry again tonight. When I eat lunch, I'm going to be hungry to eat dinner later. మధ్యాహ్నం తిన్న తర్వాత మళ్ళీ సాయంత్రానికి ఆకలేస్తుంది మనకి. That's my physical body. అది మన యొక్క శరీరం. But as servants of God, we serve Jesus, who his spiritual, who Jesus, he feeds us spiritually. యేసయ్య తన ఆధ్యాత్మికమైన జీవితాన్ని ఎలా ఉంచారనేది మనం తెలుసుకుందాం. Jesus is the bread of life. ఆయన జీవాహారమై ఉన్నారు. I know Jesus, so I'll never be hungry again. యేసయ్య ఎప్పుడు కూడా ఆకలిగా ఉండడు. I'll never be thirsty again. మనమైతే మళ్ళా దప్పుకుంటాం. Hey, praise God that I know where I'm going when I die because I have Jesus. నేను ఎక్కడికి వెళ్ళినా యేసయ్య నాతో ఉన్నాడనే ఆనందం నాకు ఉంది. నాకు తెలుసు నాతో యేసయ్య ఉన్నారని. We serve Jesus, the bread of life. మనము జీవము గల దేవుని ఆరాధిస్తున్నాం. Number 2, who is Jesus? యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం చూసుకున్నట్లయితే, Then spake Jesus again unto them, saying, I am the light of the world. He that followeth after me shall not walk in darkness, but shall have the light of life. యేసయ్య నేను వెలుగునై ఉన్నాను అని చెప్పారు ఆ వచనం ద్వారా మనతో. లోకమునకు నేను వెలుగునై ఉన్నాను. Who is Jesus? యేసయ్య ఎవరు? యేసయ్య వెలుగునై ఉన్నారు. He is the light of the world. ఆయన ప్రపంచానికి వెలుగుగా ఉన్నారు ఆయన. Hey, in darkness there is in darkness when we have Jesus there is light. అంధకారంలో ఆయన వెలుగునై ఉన్న దేవుడు. When I know that my eternity is not dark because who Jesus is. యేసయ్య చెప్పారు, నేను వెలుగునై ఉన్నాను, మీ అందరికీ కూడా నేను వెలుగు రక్షణనై ఉన్నాను అని చెప్పారు. I don't like the dark. నాకు ఇష్టం ఉండదు చీకటి అంటే. I get scared sometimes. నాకు చాలా భయం చీకటి అంటే అంటున్నాడు ఆయన. You know, people, we have that fear inside of us of things on this world we're afraid of. పీపుల్ అంటే జనాలందరూ కూడా ఏం ఆశిస్తారంటే చీకటిని ఎవరు కూడా ఆశించరు. ఎక్కువగా ఆనందంగా ఉండటానికి వెలుగుగా ఉండటానికి ఆశిస్తూ ఉంటారు. And people who don't know Jesus have fear of what? ఆయన జీవాహారమై ఉన్నారు, అదే విధంగా ఆయన వెలుగునై ఉన్నారు. Number 3, John chapter 10 verse 9. మూడవదిగా యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం చూసుకున్నట్లయితే, I am the door, by me if any man enter in, he shall be saved and shall go in and out and find pasture. నా ద్వారా తప్ప ఎవరినో తండ్రి యొద్దకు చేరలేడు, నేనే ద్వారమునై ఉన్నానని ఆ వాక్యంలో మనం తెలుసుకుంటాం. Jesus is the door to heaven. ఆయన మార్గం
మార్గమునై ఉన్నారు, ఆయన వెలుగునై ఉన్నారు, మరియు ఆయన ద్వారమునై ఉన్నారు పరలోక రాజ్యానికి. To enter this room, we all entered that door. మనం ఈ రూమ్ లోనికి రావడానికి ఆ యొక్క డోర్స్ ద్వారా వచ్చాం కదా లోపలికి. People around the world think to enter heaven there are many paths, many ways. ప్రజలు చాలా మంది పరలోకానికి వెళ్ళడానికి చాలా మార్గాలను వారు వెతుక్కుంటూ ఉంటారు. But heaven has one door, and that is the door, Jesus Christ. కానీ యేసయ్య ఒక్కరే పరలోకానికి మార్గం అని తెలుసుకోలేకపోతున్నారు. And praise God for his promise. ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు మన యేసయ్య మనకి. If any man follows Jesus, trusts Jesus, they can enter heaven. యేసయ్యని ఎవరైతే నమ్ముకుంటారో, యేసయ్యని ఎవరైతే విశ్వసిస్తారో వారు పరలోకానికి వెళ్తారు అని. Next in John chapter 10 verse 11. నెక్స్ట్ యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం చూస్తున్నట్లయితే, I am the good shepherd. The good shepherd giveth his life for the sheep. యేసయ్య మంచి కాపరి ఉన్నారు, ఆ కాపరి ద్వారా మాత్రమే మనం పరలోకానికి వెళ్ళగలం. Who is Jesus? యేసయ్య ఎవరు? He is the good shepherd. ఆయన మంచి కాపరి, గొర్రెల గొప్ప కాపరి. And I'm his sheep. మనం కూడా కాపరులమే. And when we are following Jesus the best we can, మనం యేసయ్యని వెంబడించినప్పుడు మనం మంచి కాపరులుగా మార్చబడతాం. he promises that he's going to take care of us. ఆయన మనకు వాగ్దానం చేస్తున్నాడు, నేను మీ యందు శ్రద్ధ కలిగి ఉన్నానని. So when we are serving God and not everything's going right, మనం యేసయ్యని వెంబడిస్తున్నాం, యేసయ్య సేవ చేస్తున్నాం, కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. don't forget who Jesus is. యేసయ్య మనల్ని ఎప్పుడు కాపాడుతున్నాడనే సంగతి ఎవరు మర్చిపోవద్దు. He's our good shepherd. మన యొక్క మంచి కాపరి యేసయ్య. He takes care of us. మన గురించి శ్రద్ధ కలిగి ఉన్నారు ఆయన. But we must let the good shepherd guide us and direct us in life. మన యొక్క జీవితంలో ఆయన మంచి కాపరి, ఆయన ఏ డెసిషన్స్ తీసుకోవాలి, ఎలా వెళ్ళాలి అనేది మంచిగా ఆయన మనకు బోధించేటువంటి మహాదేవుడై ఉన్నారు. John chapter 11 verse 25 యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, says, Jesus said unto her, I am the resurrection and the life. He that believeth in me, though he were dead, yet shall he live. సో చదువుతారు యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. Who is Jesus? యేసయ్య ఎవరు? He is the resurrection and the life. ఆయన పునరుద్ధానుడైన మహాదేవుడై ఉన్నారు. Without Jesus' death on the cross, యేసయ్య శిలువ వేయబడి పునరుద్ధానుడైనటువంటి దేవుడు. and without his resurrection, we would not have salvation. మనకు ఆయన పునరుద్ధానుడిగా అవ్వకపోతే మనకి రక్షణ లేదు. Resurrection and life. Jesus is alive. మనకి పునరుద్ధానం ఇచ్చేటువంటి ఏకైక దేవుడు మన యేసయ్య. Aren't you thankful that we serve a Savior who is alive today? మనం యేసయ్యని కలిగి ఉన్నందుకు మనం చాలా ధన్యవాదముగా ఉండాలి మన యేసయ్యకి. Eternal life comes from someone who is alive. యేసయ్య మన జీవితంలోనికి వచ్చి మనల్ని ధన్యులుగా చేసి ఉన్నారు. Because of his death, his burial, and resurrection, we can have eternal life. ఆయన చనిపోయి He that abideth in me and I in him, the same bringeth forth much fruit, for without me ye can do nothing. చదవండి యోహాను సువార్త. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవరి యందు నిలిచిండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. Many times Jesus says, I am. చాలా సమయాల్లో యేసు చెప్తున్నాడు, నేను ఉన్నాను. He says, I am the vine. నేనే మీకు Strength and wisdom comes not from ourselves, but from the vine, Jesus Christ. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవరైతే నా యందు నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిస్తారని చెప్తున్నారు ఆయన. But on a tree, the branches have to be connected to the vine to have life. ద్రాక్షావల్లి అంటే చెట్టుకు తీగలు ఎంతసేపు అయితే కనెక్టింగ్ గా ఉంటాయో, అతుక్కుని ఉంటాయో, అంతసేపు కూడా తీగలు చాలా ఆరోగ్యకరంగా పెరుగుతాయి. If we say that we are followers of Jesus on the outside, but on the inside we are not close to the vine, then we will not have fruit. యేసయ్యతో కాకుండా, యేసయ్యతో అంటుకట్టబడకుండా, అంటే యేసయ్యతో సహవాసం చేయకుండా మనం బయట ఉన్నంతసేపు కూడా మనము రక్షణను పొందలేము, మనం అభివృద్ధి పొందలేము. We've said that he's the bread of life. ఆయన చెప్తున్నారు, నేనే జీవాహారమై ఉన్నాను. He's the light of the world. ఆయన నేనే వెలుగునై ఉన్నాను. He is the door to heaven. ఆయన ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు చేరలేరు. He is the good shepherd. ఆయన మంచి కాపరి. He's the resurrection and the life. పునరుద్ధానుడైన దేవుడు మన యేసయ్య. He is the vine. ఆయన ద్రాక్షవల్లి అయి ఉన్నారు. And last, లాస్ట్ చెప్తున్నారు, John chapter 14 verse 6. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం జ్ఞాపకం చేసుకుంటే, Jesus saith unto him, I am the way, the truth, and the life.
No man cometh unto the Father but by me. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని చెప్తున్నారు ఆయన ఆ వచనంలో. Praise God యేసయ్యను స్తుతిద్దాం అందరం కూడా. that we follow Jesus, who is all these three things that he says he is. యేసయ్య మన జీవితాల్లోనికి ఈ మూడు విషయాలు చెప్తా ఉన్నారు. నేనే మార్గమును సత్యమును జీవమును అని. There's only one way to heaven, and that is the door of Jesus Christ. పరలోకానికి వెళ్ళడానికి మన దగ్గర ఉన్న ఏకైక మార్గం మన యేసయ్య. And we get to serve him. మనం ఆయన సేవ చేసేవారిగా ఉన్నాం ఇక్కడ అందరం. He's not just the way, but he's also truth. ఆయన కేవలం మార్గమే కాదు, ఆయన సత్యమునై ఉన్నారు. And where there's truth, there is no lie. ఆయన లేకుండా మనకు జీవితమే లేదు, జీవం లేదు. And what we must do is preach the truth of God's word. కాబట్టి మనం అందరం ఖచ్చితంగా ఆయన సువార్తను ప్రకటించవలసిన వారమై ఉన్నాం. We must follow the truth of God's word. ఆయన సత్యాన్ని మనం అనుసరించవలసిన వారమై ఉన్నాం. We must let the truth of God's word instruct us in our life. దేవుని యొక్క వాక్యం మనకు చెప్తా ఉంది ఏ విధంగా ప్రయాణించాలి ఈ జీవితంలో అని. The way, the truth, and the life. ఆయన మార్గం సత్యం జీవమునైన దేవుడు. Just like we said that he is the vine and we are the branches. ఆయన చెప్తా ఉన్న ద్రాక్షవల్లి నేను తీగలు మీరు అని. Without Jesus there is no life. ఆయన లేకుండా మనకు జీవితం లేదు, జీవం లేదు. And I believe that's the goal of everyone here, is to tell others about Jesus, who is life, eternal life. And here with my husband Jonathan, of course, and we have 2 children and one on the way. And can you do pray? He will be translating in our own language. మీ అందరికీ శుభోదయం. నా అనగా సిస్టర్ గారి పేరు బేతని అండి. Yes, and this is the picture of our 2 sons. మీరు చూడొచ్చు అక్కడ నా 2 కుమారులు ఉన్నారు. Judah is 3 years old and జూదా Archer is 2. 3 years, తర్వాత 2 సంవత్సరాల బాబు. Yes, and we have been in Thailand for 4.5 years. మేము ఇక్కడ థాయిలాండ్ లో 4.5 సంవత్సరాలు ఉన్నాము. And we're here, as the pastor said, we're here to tell people about Jesus. Sorry. We're here in Thailand to share the gospel. మేము ఇక్కడ ఈ థాయిలాండ్ దేశంలో యేసు ప్రభువారి గురించి తెలియపరచడానికి, ఆయన గురించి సువార్తను ప్రకటించడానికి ఇక్కడ ఉన్నాము. Yes, and I had the privilege to grow up in a Christian family in America. నేను అమెరికాలో ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించినందుకు నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. My father is a pastor also. నా తండ్రి గారు సేవకుడై ఉన్నారు. And when I was a young girl, I heard the story of Jesus. నేను యవన స్థితిలో ఉన్నప్పుడు, యవన వయసులో ఉన్నప్పుడు నేను యేసు ప్రభువారి గురించి వినడం జరిగింది. And I knew that I needed to be saved from my sins. నేను రక్షించబడాలని ఆశపడ్డాను. And my dad shared the gospel with me from the Bible. నా తండ్రి గారు వాక్యం ద్వారా నాతో సువార్తను ప్రకటించారు, తెలియపరిచారు. And I trusted the Lord as my savior when I was in 5th grade. నా పూర్ణ హృదయంతో యేసు ప్రభువారిని నా సొంత రక్షకుడిగా అంగీకరించాను నా యొక్క 5వ తరగతిలో. So I praise the Lord for His mercy and His grace in my life. నేను చాలా దేవుని కృతజ్ఞుడై ఉన్నాను, ఆయన కృపను బట్టి, ఆయన దయను బట్టి నా జీవితంలో. And when I finished high school, I went to study at Bible college. నేను ఎప్పుడైతే ఉన్నత విద్యను అభ్యసించడం పూర్తయిన తర్వాత నేను బైబిల్ తరగతులు చదవడానికి వెళ్ళిపోయాను నేను. And that's where I met my husband Jonathan. నేను అక్కడ అందువల్లనే నేను నా యొక్క అందమైన భర్తను పొందుకోగలిగాను. And we've been married for 8 years now. మాకిద్దరికి పెళ్ళి ఇప్పటికి 8 సంవత్సరాలు అవుతుంది. So praise the Lord for bringing us together to serve Him. నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను, మా ఇద్దరిని కూడా ఈ థాయిలాండ్ దేశాన్ని నడిపించినందుకు. And when we were married, we did not know that we would be missionaries to మేము Thailand. అనుకోలేదు, ఎప్పుడైతే మా వివాహం అయిందో ఈ రోజు మేము ఇలా థాయిలాండ్ లో సువార్తకు వస్తామని మేము అసలు అనుకోలేదు. But we followed His calling, and we believe that here is where the Lord wants us. మేము దేవుని యొక్క పిలుపునందుకుని ఆయన చిత్త ప్రకారంగా నడుస్తూ ఇక్కడికి రావడం జరిగింది. Yes, and we love the people of Thailand here, and we thank the Lord for the opportunity. మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మేము ఎంతగానో ప్రేమిస్తున్నాము, దేవుడు కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఇక్కడ పరిచయం చేయడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి. So we served with a youth ministry for 3 years. మేము ఇక్కడ యవనస్తుల సువార్త పరిచయం జరిగిస్తున్నాం 3 సంవత్సరాల నుంచి. And then we moved to Bangkok for a year and a half. నేను 1 సంవత్సరంన్నర ఇక్కడికి బ్యాంకాక్ రావడం జరిగింది. Yes, and we've had the opportunity to share the gospel with many people. దేవుని మహాకృపను బట్టి ఇక్కడ అనేక మందికి సువార్తను ప్రకటించడానికి దేవుని కృప చూపించారు. And we just finished high school. మేము ఇక్కడ ఒక హై స్కూల్ కంప్లీట్ చేయడం జరిగింది. To speak Thai. Now we can speak the Thai language. Oh my goodness. ఈ రోజున వీళ్ళు
థాయ్ లాంగ్వేజ్ కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళి వీళ్ళు స్కూల్కి వెళ్ళి నేర్చుకుని ఇప్పుడు థాయ్ వీళ్ళు మాట్లాడుతున్నారు. So I just want to share one of my favorite verses. దయచేసి డోర్ లాక్ చేయండి, సైలెంట్ లో పెట్టండి. నేను ఇప్పుడు చాలా ఇష్టపడుతున్నాను, నాకు చాలా ఇష్టమైనటువంటి వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. From the book 1 Corinthians 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక chapter 6 verse 6వ 20. అధ్యాయం 20వ వచనం. తను రక్తాన్ని చిందించాడు వెలగా. And so I want to serve him with my life. కాబట్టి నా జీవితాంతం ప్రభువుని నేను స్తుతించాలి, స్మరించాలి, ప్రకటించాలి. I want to glorify him with what I do physically నేనే నా శరీరానుసారంగా ప్రభువుని నేను గణపరచాలి. and with my spirit, my attitude. నా ఆత్మస్తోనూ అదే నా యొక్క వ్యక్తిగత విషయములతోనూ ప్రభువుని స్తుతించాలి. Whether that's sharing Jesus with people who don't know, ఎవరికైతే యేసు ప్రభు వారి గురించి తెలియదో వారికి యేసు ప్రభు వారి గురించి తెలియపరచాలి. or being a wife and a mother to my family. అలాగే నా పిల్లలకు నేను తల్లినై ఉండాలి. I just want to honor the Lord. నేను వీటి ద్వారా ప్రభువుని గణపరచవలసిన దానిదై ఉన్నాను. So I just encourage all of you, whether you have a family or whether you have a ministry, నేను మీ అందరిని బలపరచుకుంటాను. మీకు కుటుంబం ఉండవచ్చు, లేదంటే మీకు పరిచర్య ఉండవచ్చు, to serve as unto the Lord. చివరి వరకు కూడా ప్రభువుని మీరు స్తుతించాలని, పరిచర్య చేయాలని. It's very good to be with you all today. మీ అందరితో ఈ రీతిగా కలిసి ఉండటం నాకు ఎంతో ఆనందకరంగా ఉంది. I've never been to India yet, నేను ఇంతవరకు ఇండియా రాలేదు. మైకేల్ గారి ద్వారా త్వరలోనే వస్తారు. ఆమేన్. but we'll be praying for you all in your trip and your ministry in India. నేను మీ అందరి యొక్క పరిచర్య కొరకు, మీ అందరి యొక్క ప్రయాణాల కొరకు మేమందరం ప్రార్థన చేస్తాము. And we ask that you would pray also for us in our ministry here నేను in మిమ్మల్ని Thailand. అడుగుతున్నాను, మీరు మా గురించి కూడా ప్రార్థన చేయండి. థాయిలాండ్ లో జరుగుతున్న ఈ అద్భుతమైన పరిచర్య కొరకు. Listen, may the Lord bless you all. ఆ దేవుడు మీ అందరిని దీవించును గాక. I can say that. నీ సన్నిధిలోని